హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా చిన్ని ప్రపంచం. ఈరోజు నా చిన్ని ప్రపంచంలో నేను చూపిస్తున్న వీడియో కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం నర్సరీకి వెళ్ళి అక్కడ మొక్కలను చూసి బాగా ఇంత బాగున్నాయో కొనేద్దాం అనుకుంటే వాళ్ళు ఒక్కొక్క మొక్కని 100-200 అలా చెప్తారు. అవి తీరా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మనం వేసే మట్టిలో అవి ఇమడలేకపోవడం, వేర్లు సరిగా వెళ్ళకపోవడం ఇలా జరిగి రెండో రోజుకో లేకుంటే ఒక వారానికో చనిపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా. అందుకని నేను చెప్పే ఒక ఐడియా ఏంటి అంటే 100-200 పెట్టి నర్సరీలో మొక్కలు కొనే బదులు ఒక ₹180తో ఇన్ని సీడ్స్ అనేవి మనకు వస్తాయి. మనమే డైరెక్ట్గా మనం మట్టిలో వేసిన తర్వాత అవి చిన్న చిన్న మొక్కలు రావడము, మన మట్టిలో ఇమిడిపోతాయి. అంత బాగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ 2 రకాల సీడ్స్ అయితే మనకు పంపిస్తారు. పూలకి సంబంధించినవి, అలాగే వెజిటబుల్స్కి సంబంధించినవి. పూలు కూడా చాలా రకాలు మనం ఇంట్లోనే పెంచుకునేలాగా, ఎక్కువ ఎండ కూడా అవసరం లేదు. గులాబీ ఒక్కటి తప్పితే మిగిలినవన్నీ మనకైతే పంపిస్తారు. అలాగే కూరగాయలు కూడా టమోటా గింజలు కానీ, బీరకాయ, సొరకాయ, రకరకాలు కర్బూజా కానీ, వాటర్ మిలన్ కానీ ప్రతి ఒక్క గింజను అయితే వీళ్ళు మనకు పంపిస్తారు. ఇది ఉంది అది లేదు అని అయితే అనుకోవడానికి లేదు. అన్ని రకాలు ఆకుకూరలతో సహా వంకాయలు కానీ ప్రతి ఒక్కటి గింజలు మనకైతే వస్తాయి. మనం ఇంట్లోనే పండించుకోవచ్చు. ప్యాకింగ్ కూడా ఎంత నీట్గా చేశారు. ప్రతి ఒక్కటి కూడా వస్తుంది. ఆల్రెడీ నేను ఒకసారి ట్రై చేశాను, చాలా మంచిగా వచ్చాయి. జర్మినేషన్ కూడా మంచిగా అయ్యింది, పెరగడం కానీ అంతా బాగా వచ్చింది. కొరియండర్ లీవ్స్ కూడా ఎప్పుడు మామూలుగా మనం ట్రై చేసినా పెద్దగా రావు, కానీ వీళ్ళు ఇచ్చే సీడ్స్లో మాత్రం మంచిగా వస్తాయి. అన్ని రకాల బీన్స్ కానీ ప్రతి ఒక్కటి ఫస్ట్ మనం కొంచెం అన్నీ వేసుకొని పర్లేదు వస్తున్నాయి అనుకున్నప్పుడు అన్నీ చేయొచ్చు. అలాగే వీటిని ప్యాకింగ్ చేశారండి మంచి బాక్స్లో, ప్రతి ఒక్కటి ప్యాకేజ్ చేసి సీడ్స్ అనేవి బయట పోకుండా అన్నట్టు నీట్గా అయితే ప్యాకింగ్ కూడా చేశారు. పూలకు సంబంధించిన గింజల్ని చూస్తే వామ్మో ఇన్ని రకాలు ఉన్నాయా పూలు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కూరగాయల గింజలు కూడా మనకు తెలియని గింజలు ఇన్ని ఉన్నాయా, ఇన్ని పండుతున్నాయా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చాలా వరకు గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి, మనం ఇంట్లోనే మన సొంత చేతులతో పండించుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇవి తెప్పించుకుంటే మంచిది. ఫస్ట్ ₹180 కదా, ఎక్కడో ఖర్చు పెడతాం, ఎక్కడెంతో అయిపోతుంది. ఎంతో ఖర్చు పెట్టే వాళ్ళము ఒక ₹180 మనం ఖర్చు పెట్టుకోలేమా? మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మన చేత్తో మనం పండించుకున్నవి ఒక్క కూరగా అయినా మనకెంత తృప్తినిస్తుంది. ఇల్లు పచ్చగా ఉంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అంటారు. ఆ చెట్లకున్న పువ్వుల్ని వాటిని చూస్తేనే మనకున్న నెగిటివిటీ కూడా పోయి పాజిటివిటీ అనేది వస్తుంది. మరి వేలకు వేలు తగలబెట్టే బదులు మనం కొంచెం ఒక 200 అలా చేసుకుంటే ఇంట్లోనూ ప్రశాంతంగా ఉంటుంది. అయ్యో మనం ఎక్కువ ఖర్చు పెట్టలేదులే, డబ్బులు వేస్ట్ చేయలేదులే అన్న ఫీలింగ్ అయితే మనకు తెలుస్తుంది. నాలాగా గార్డెనింగ్ అలాగే మొక్కలు పిచ్చున్న వాళ్ళు అయితే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా కొంచెం ఒక 200లోనే మనం ఎన్నో రకాల కూరగాయలని అలాగే పూల చెట్లని మన ఇల్లు చుట్టూరు వేసుకోవడం బాగుంటుంది. అవి చూస్తున్నప్పుడల్లా ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా అనిపిస్తుందో. మరి మీరు కూడా రెడీనా? చెప్పడం మర్చిపోయానండి, మునక్కాయ గింజలు కూడా ఇస్తున్నారు. ఎంత బాగున్నాయో గింజలు, త్వరగానే వస్తాయని అనిపిస్తుంది. చాలా మంచిగా, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఇది 2వ బాక్స్ అయితే తెప్పించుకున్నాను. మీరు కూడా నాకులానే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఇలాగా ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి ఈ గింజలు, మీరు కూడా ఆన్లైన్లో పెట్టుకొని తెచ్చుకోండి. అలాగే మొక్కల్ని పెంచుకుందాం, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందాం, పాజిటివిటీని పెంచుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయండి. తక్కువలోనే వస్తున్నాయి కదా, కొనుక్కుంటారు, వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. మరి నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.